బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమార్ని వివాహానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రి మరియు ప్రభుత్వ మెడికల్ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ దివాకర్ టీఎస్. గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్. వేట్లపాలెం బాణసంచ ప్రమాద బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి హాజరయ్యారు. నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. గాంధీ విగ్రహం నిర్మాణం పేరుతో గత కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులిచ్చి నిర్మించిన అపార్ట్మెంట్కు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూల్చివేత నోటీసులు ఇవ్వడం విచిత్రమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు పర్యాటకులు వెళ్లకుండా మూసివేసి ఇప్పుడు 5,000 కోట్లతో గాంధీ విగ్రహాన్ని పర్యాటకుల కోసం నిర్మిస్తామని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ ఈ రోజు ఎంతో మందికి రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలు అపార్ట్మెంట్స్కి నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కాంగ్రెస్ హయాంలో పర్మిషన్ ఇచ్చిన అపార్ట్మెంట్లకు ఈరోజు మళ్ళీ వాళ్ళే నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాము, గాంధీ ఘాట్ కడతామని చెప్పేసి చెప్తున్నది నిజంగా చాలా బాధ అనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. మరి అక్కడ గాంధీ ఘాట్ అలాగే ఉద్యోగస్తులకు పింఛన్ కూడా చెల్లించలేను, ఎవరికి చెల్లించలేను అని ఒక దిక్కు చెప్పుకుంటూ రెండో వైపు ఏమో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు కట్టిన అంబేద్కర్ స్టాచ్యూని ఆ రోజు దేశంలోకి వెళ్ళి అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉన్నదో సెక్రటరీ పక్కకు గాంధీ ఘాట్ కడతా అని చెప్పేసి అలా ముందుకు వస్తూ ఉన్నాడు. ఎంత మటుకు న్యాయం? కట్టిన విగ్రహానికేమో సందర్శకులను రానియకుండా మరి లేని విగ్రహాని కోసం ఇవాళ కొన్ని వందల ఇల్లు కూలగొడదామన్న ఆలోచన చేస్తున్న ఈ ఆలోచన విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. బాధితులకు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మన ముఖ్య నాయకులైన కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు అండగా ఉంటాము. ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనుల్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రి మరియు ప్రభుత్వ మెడికల్ కళాశాల సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, పిల్లల వార్డు డయాగ్నోస్టిక్ సెంటర్ను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి సమయానికి సరైన వైద్యం అందించి ఆరోగ్యంగా ఇంటికి పంపించాలని డాక్టర్లకు కలెక్టర్ ఆదేశించారు. మరి వాళ్ళకు అంటే మంచిగా పనిచేస్తుంది సార్ ఒకరోజు, మళ్ళీ వెంటనే డౌన్ అయింది. సో వీఆర్ కాలింగ్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంజనీర్లు, బయోమెడికల్ ఇంజనీర్లు, ఇప్పుడు ఇది అపార్ట్ కంపెనీ సార్.
వస్తే రావడానికి అబ్బాయిలు వస్తే రావడానికి చాలా కష్టం. దీనికి ఎంత మనకి ప్రీవియస్లీ షీ హాస్ కమ్ వెన్ లాస్ట్ ఇయర్ వచ్చాను అడ్మిషన్ 2 days బ్యాక్ 28 crores ఎందుకంటే పూర్తిగా తక్కువ టర్మినాలజీ లేదా రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించేందుకు ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ జిల్లాలోని ప్రధాన స్నాన ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భక్తుల భద్రత వంటి అంశాలపై చర్చించారు. పుష్కరాల సమయంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా స్నానాలు చేయడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వేట్లపాలెం బాణసంచ ప్రమాదంలో పలువురు మృతి చెందడం, మరికొందరు గాయపడడం దురదృష్టకరమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో బాధిత కుటుంబాలకు 25,000 నగదు మరియు 25 కిలోల బియ్యాన్ని ఆయనతో పాటు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు రంగనాగ్ అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే నిమ్మకల్ల చినరాజప్పతో కలిసి జిల్లా యంత్రాంగానికి సమాధానం ఇచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంఘటన స్థలాన్ని సందర్శించగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాయపడ్డ వారిని పరామర్శించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారని, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు. వనస్థలిపురంలోని ఆటోనగర్ విద్యుత్ కార్యాలయం ముందు దక్షిణ తెలంగాణ మీటర్స్ రీడర్స్ తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు. నెలకు 30 రోజుల పని కల్పించాలని, కనీస వేతనాన్ని 25,000గా నిర్ణయించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సంస్థలో పనిచేస్తున్నాము. మీటర్ రీడర్స్ మేము ఈ సంస్థలో 2,000 నుంచి 2,500 మంది పనిచేస్తున్నాము. చాలీ జీవితాలతో 5,000 నుంచి 6,000 జీతం వస్తుంది. పూట గడవడానికి చాలా కష్టంగా ఉన్నది. మేము ఈరోజు ఈ సమ్మె కార్యక్రమం చేస్తున్నామంటే మా కనీస వేతనం కలిగించాల్సిందిగా, 30 రోజులు పని కలిగించాల్సిందిగా ఈ కరాలు ఉన్నాయి. కానీ మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత కానీ, ఆరోగ్య భద్రత కానీ, మరి జీతం అయితే సరిపోవట్లేదు. కనిపించాల్సింది కదా, అలా ఖచ్చితంగా కల్పించాల్సిందిగా మాకు మా మెయిన్ డిమాండ్. 30 రోజుల పని కనీస వేతనం కల్పించాలి. బాలాపూర్ గ్రామ పరిధిలోని ఏఆర్సీఐ వద్ద అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు. 35 సంవత్సరాల క్రితం ఏఆర్సీఐ కోసం తీసుకున్న భూములకు బదులుగా నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని రైతులు ఇచ్చిన భూములకు అనుగుణంగా అప్పటి యాజమాన్యం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. స్థానికంగా ఉన్న చదువుకున్న యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా కనీసం అవుట్సోర్సింగ్ ద్వారా అయినా ఉద్యోగాలు కల్పించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. భూములు ఆ రోజు కంపెనీకి తీసుకోవడం జరిగింది. దానికి 96 జాబులు ఇస్తామని హామీ ఇచ్చి జీవో ప్రకటించినారు. ఆ జీవో ప్రకారంగా ఒక 10 మందికే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కమిటీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు అడగడం జరుగుతుంటే దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ దాన్ని కాలయాపన చేస్తూ పోతున్నారు. ఈరోజు బాలాపూర్ గ్రామస్తులందరూ కూడా ధర్నా కార్యక్రమం నిర్ణయించినందుకు నిజంగా అందరికీ కూడా పేరు పేరున కమిటీలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏఆర్సీ వాళ్ళు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కమిటీ సభ్యులను పిలిచి 15 రోజుల లోపలనే
ఒకవేళ కార్యాచరణ తీసుకొని వాళ్ళకు సమాధానం ఇవ్వకపోతే బాలాపూర్ నుంచి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్ణయిస్తూ అదేవిధంగా ఈ జీవోను గ్రామ ఎవరైతే ఎంపీ వారు ఉన్నారో ఎంపీ గారికి, మన స్థానిక ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీబాబు అన్న గారికి, కొండ విశ్వేశ్వరన్న గారికి, సబితా ఇంద్రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మేము తెలియపరిచి దీన్ని ఖచ్చితంగా మన తెలంగాణ ఎంపీలు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా తాలు సుదర్శన్ రెడ్డి ఎంఆర్ఓ ఉన్నప్పుడు అందరికీ మేము 96 కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ రోజులో కొంతమంది కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు 2014లో గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఆ పట్టాలన్నీ రద్దు చేయడం జరిగింది. దానికి ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో మేము గతంలో కూడా మొన్న కూడా ఇక్కడ జరిగినప్పుడు ఎంఆర్ఓ గారిని అడిగాం, ఎవరైతే నిజంగా పట్టా ఉన్నారో ఆ పట్టా వాళ్ళని కట్టుకోమనండి, ఎవరైతే పట్టా లేని వాళ్ళు వస్తున్నారో ఆ పట్టా లేని వాళ్ళను మీరు సహకరించకండి అని చెప్పారు. కానీ అట్లా కాదు, ఇదంతా గ్రామస్తులే అని చెప్తే మేమందరం వార్డు నంబర్లు అందరం కలిసి సబితాంద్రెడ్డి డిస్ట్రిక్ట్ తీసుకెళ్తే ఇక్కడ ఇంతో జాగ ఉంది అని ఒక 57 గజాలు మాత్రమే ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జాగ లేదు కనుక వాళ్ళందరినీ ఒప్పించి 57 గజాలు ఇవ్వడం జరిగింది. ఆ 57 గజాలు కూడా కొంతమంది ఒక 10% కట్టుకున్నారు, మిగతా వాళ్ళు కట్టుకోలే. ఆ 2014లో గవర్నమెంట్ చేంజ్ కాగానే అక్కడ అన్ని పట్టాలు ఇక్కడ ఒక్క దగ్గర పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఓ 30 మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చి మరి ఇప్పటికి 20 సంవత్సరాలు జరుగుతూ ఉంది. అయినా ఇప్పటికి కూడా ఏ విధమైన స్పందన లేదు. కాబట్టి మేము ఈరోజు మా బాలాపుర గ్రామంలో ఉన్నటువంటి అందరి పార్టీ నాయకులను మరి అన్ని కుల సంఘాల నాయకులను తీసుకొచ్చి మరి ఒక ఏఆర్సీ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి ఒక ధర్నాను ఇంతటితో ఆపకుండా మా సమస్యలను పరిష్కరించకుంటే ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా పెద్దగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాం. పెద్దడిసెర్లపల్లి గుడిపల్లి మండలంలో తక్కువ విద్యుత్ సరఫరా వల్ల పంటలు ఎండిపోతున్నాయని చిలకలమర్రి, సూర్యపల్లి, రోలకల్ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంగడిపేట స్టేజ్ వద్ద ఉన్న విద్యుత్ ఏఈ కార్యాలయానికి బుధవారం రైతులు తాళం వేసి ఆందోళన చేపట్టారు. వ్యవసాయ బోర్లకు సరైన విద్యుత్ ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఏడీ అక్కడికి చేరుకుని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రెండు 2026-27 విద్యా సంవత్సరం నుండి ధనిక భారత అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించనున్నట్టు లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు తెలిపారు. హైదరాబాద్ అశోక్ నగర్లో జరిగిన సమావేశంలో కాన్సెప్ట్ ఆధారిత స్ట్రెస్ ఫ్రీ విద్య లక్ష్యమన్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో ఈ విద్యా సంవత్సరం నుండే కోర్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అని, సో ఈ డెవలపింగ్ కంట్రీ అనే దాంతో మిగిలిపోతామా అనే ఫీల్ ఒకటి వచ్చిందండి. అంటే ఆ డెవలపింగ్ కంట్రీ అనే దగ్గర ఆగిపోతామనే ఫీల్ కూడా ఉంది. ఇండియాని డెవలప్డ్ కంట్రీ, నా భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఏకైక లక్ష్యం విక్రమ్ సురేందర్ గారు, మా బావ గారు, ఆళ్ళ గిరిబాబు గారు, రాంబాబు గారు ఉండి అన్నమాట. దృష్ట్యా మన ఉద్యోగ అవసరాలు మాత్రమే కాబట్టి కేవలం మెడిసిన్, ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా దాని నుంచి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ 2 సంవత్సరాల పాటు చిన్న చిన్న క్లాస్ రూమ్స్, 30-40 మంది పిల్లల క్లాస్ రూమ్స్ లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడాను మంచి కెరీర్ ఇస్తారని చెప్పేసి ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లో ఈ స్ట్రెస్ లేకుండా చూసుకునే విధంగా కూడాను మా మెంటార్, మా డైరెక్టర్ ఉన్నారు, ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ బాలలత మేడం, వారు చూసుకుంటారని చెప్పేసి
మేము ఆశిస్తున్నాం. సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకుడు బాలభద్రాపురం గ్రామ సర్పంచ్ బుంగ రామారావు సేవలు చిరస్మరణీయమని ఏపీ ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు అన్నారు. కార్డియాక్ అరెస్టుతో బుంగ రామారావు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాలభద్రాపురం గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆకస్మికంగా మరణించడం జరిగింది. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పెద్దలు అలాగే గ్రామ పెద్దలు అందరూ ఇచ్చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా బుంగ రామారావు గారి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బుంగ రామారావు గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చాలా చిన్న వయసు నుంచి కూడా విద్యార్థి దశ నుంచే సేవాభావాలతో ఈ సమాజానికి సేవలు అందించాలని చెప్పి గ్రామంలో పంచాయతీలో ఆయన స్వచ్ఛందంగా ఒక స్వచ్ఛంద కార్యకర్తల జాయిన్లో ఈ ప్రాంతంలో ఈ పేటలో కూడా పలువురు ఉద్భవించాలని, అందరికీ మంచి చేసే వ్యక్తులు తయారవ్వాలని నేను ఆకాంక్షిస్తూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ సందర్భంగా వారి చిత్రపటానికి కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. జోహార్ బొంగ రామారావు గారు, జోహార్ బొంగ రామారావు గారు, జోహార్ బొంగ రామారావు గారు. నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వకుర్తి ప్రాంతంలోని ఎరువుల దుకాణాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. యాప్ ద్వారా బుకింగ్ విధానం అమలు చేయడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫోన్లు ఉపయోగించే రైతులకు యాప్ వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి కూడా బుకింగ్ సరిగా కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా రైతులు కూడా యూరియా కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. 10-20 రోజులు అవుతుంది చేపించుకొచ్చిన ఈడ వచ్చిన ఈడ కూడా లేదు. ఏమంటున్నారు ఇంకా ఆడ తిరిగి యాష వస్తుంది. మాకు ఇప్పుడు దాకా ఇరియలేదు. ఇంకా ఏం చేయాలి మేము? ఏంది పరిస్థితి మాకు? ఇంత ముందే బాగుంది, ఇప్పుడు ఏం లేదు. ఎన్నిసార్లు తిరగాల ఈరియా కోసము? 10-20 రోజులు అవుతుంది. ఏమంటుండ్రు? ఇది ఏంది రైతుల బాధ మాకు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చిండ్రు మాకు. ఇప్పుడు ఇదిగో తిరగడమే ఈడ పోయినప్పుడు ఆడ పోయినప్పుడు ఈడ ఎన్నిసార్లు తిరగాల మేము? మాకు తెచ్చియడానికి మొగలు కూడా లేదు. మేము ఆడలో ఎన్నిసార్లు తిరుగుతాం మేము? ఎన్నికలుతాండా మాది 15 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ఈరియా బస్సులు లేవు మాకు. నెల తిరిగి ఆశ వస్తుంది. ఈడ వస్తే ఎక్కడ పోవాలని అంటే ఎక్కడ పోవాలి మేము? ఇంకా ఎన్నిసార్లు తిరగాలి? 20 రోజులు ఇట్లా తిరుగుతున్నాం. రోజు తిరిగేదే బుప్పలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామ శివార్లోని అడవి ప్రాంతంలో వాగులో సుమారు 1000 ఏళ్ల నాటి పురాతన విగ్రహం బయటపడింది. ఇది శ్రీకృష్ణ చెన్నకేశవ మహావిష్ణు మూర్తిగా భావిస్తున్నారు. శిల్పకళ నైపుణ్యాన్ని ప్రతిబింబించే ఈ విగ్రహం చారిత్రాత్మక వైభవాన్ని గుర్తు చేస్తుంది. విషయం తెలిసిన స్థానికులు అక్కడికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మైనర్లు వాహనాలు నడపడంపై దేవరకొండ సీఐ వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధన అతిక్రమించి పిల్లలకు బైక్లు, కార్లు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారి తల్లిదండ్రులనే బాధ్యులను చేస్తూ కేసు నమోదు చేస్తాం. 25,000 జరిమానాతో పాటు వాహన రిజిస్ట్రేషన్ రద్దుకు సిఫార్సు చేస్తాం. కేసు నమోదైతే మైనర్లకు భవిష్యత్తులో పాస్పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని చట్టాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. దేవరకొండ పోలీస్ స్టేషన్ తరపు నుంచి ప్రజలకు మేము చేస్తున్న విజ్ఞప్తి ఒకటి. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు విశ్లేషించుకుంటే వాటిలో ఎక్కువగా మైనర్ డ్రైవింగ్ చేయడం, ప్రాపర్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడింగ్తో చేయడం, నెక్స్ట్ హెల్మెట్ లేకపోవడం, ప్రాపర్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ సరిగా మెయింటైన్ చేయకపోవడం గమనిస్తూ ఉన్నాం. రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లో కూడా 2 మైనర్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి బైక్ తీసుకొని వెళ్లి ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేసి
స్కిడ్ అయి కింద పడిపోయి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి భద్రత జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం చేశాం. పబ్లిక్కి ప్రతి సెంటర్లో ప్రతి సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కూడా మేము అవేర్నెస్ చేయడం జరిగింది. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం చేసినాం. రోజు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్ట్రిక్ట్గా పోలీస్ యాక్షన్ చేస్తుంది. పోలీసు యొక్క చట్టం ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కానీ బైక్ రైడర్స్ కానీ తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకోండి, మైనర్స్కి బైక్స్ ఇవ్వద్దు, ట్రాఫిక్ నియమాలన్నింటినీ పాటించండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ. హోలీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు. బుధవారం హోలీ సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు ప్రజలతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివుడు కామదేవుని బూడిద చేసి తర్వాత రతి కోరిక మేరకు తిరిగి బ్రతికించిన సంఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటారని తెలిపారు. అమలాపురంలో ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మాజీ డిప్యూటీ డైరెక్టర్, 2 టైమ్ సివిల్ ర్యాంకర్ మల్లవరపు బాలలత సర్ సివి రామన్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా 9, 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించి పరీక్షల్లో అధిక మార్కులు సాధించే విధానాలు, భవిష్యత్తు లక్ష్యాలపై మార్గదర్శనం చేశారు. 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే పరీక్షలకు వెళ్తున్నారో, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే స్టేట్ బోర్డుకి వెళ్తున్నారో వాళ్ళని ఉద్దేశించి అమలాపురంలోని సర్ సివి రామన్ స్కూల్లో నేను రకరకాల టెక్నిక్స్ చెప్పడం జరిగింది. విద్యార్థులకు కెరీర్ పాత్ ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తును చూజ్ చేసుకోవాలి, రాబోయే టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి, అలాంటి సవాళ్లు విద్యార్థులు తమ కెరీర్లో ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద స్ఫూర్తివంతమైన వాళ్ళకి స్పీచ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కరెస్పాండెంట్ వేణుగోపాల్ సార్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కేశవ్ గారు కావచ్చు, కంప్లీట్గా అందరు ఫ్యాకల్టీ కూడా చాలా సహకరించారు. అంతేకాదు ఇక్కడ విద్యార్థులు సర్ సివి రామన్ స్కూల్ విద్యార్థులు కూడా చాలా ప్రతిభ కనపరుస్తుంది. ఇప్పుడు నా చేతిలో అధికారం లేదండి, దాదాపు కొన్ని వందల మంది సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, నా దగ్గర చదువుకున్న నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. మరి ఒక దేశాన్ని మార్చాలంటే శక్తివంతమైన యువత దేశంలో ఆయుధాలుగా పనిచేయాలి. అలాంటి యువతను సృష్టించడమే నా ప్యాషన్. దానికోసమే నేను అంటే కంఫర్ట్ లైఫ్ వదులుకుని, పవర్ వదులుకుని, అధికారాలు వదులుకుని, నేను ఇలా అంటే ఎండ వాన అన్నీ పక్కన పెట్టి ఓపిక ఉన్నా లేకపోయినా 2 తెలుగు రాష్ట్రాలు చుట్టేసి అందరి యూత్ని కలుస్తున్నాను ధనిక్ భారత్ మిషన్ తరఫున. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం సందిగూడెం గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 349లో ఉన్న 30 ఎకరాల శిఖం కుంట భూమిని అక్రమంగా ధ్వంసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చెరువుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, లేని పక్షంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. किधर जाता साहब, ये पूरा गंदगी होके बच्चे बीमार हो जा रहा पूरा। पाइप डाल लेते, वो तो पाइप डालने नहीं को बोल के बोल रहे। तालाब में जाता पानी, किधर जाता? पहले से पानी ये पूरा तालाब में जाता था। फिर तुम्हारे को अच्छा रहना बोल तो अब अच्छा रहना बोले तो पूरा तालाब में छोड़ना पड़ता पानी ये पूरा। ठीक है. దేవరకొండ పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం దేవరకొండ కిల్లా దుర్గంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. యువత, మహిళలు భారీగా పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లి ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ పున్న శైలజ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలి సమాజం అంతా ఒకే వేదికపై కలిసి హోలీ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సంఘం అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో మీడియా సమావేశంలో ఏపీ ఎన్జీఓ చైర్పర్సన్ డాక్టర్ చింతా శ్రీదేవి మాట్లాడారు. తనను ఎన్నుకున్న ఎన్జీఓలకు కృతజ్ఞత తెలిపారు. మార్చి 8న ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామచంద్ర మరియు సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీడియా వారందరికీ నమస్కారాలండి. అలాగే పత్రికేయులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఈ చైర్పర్సన్గా ఎన్నుకున్న సంఘం వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను మహిళా సమస్యల మీద అంటే ప్రతి మహిళ ఇంటి పనులు మరియు ఆఫీసులోనూ పనిచేస్తూ వాళ్ళు ఎంతో ఇదిగా పనులను ముందడుగు ఉండాలి, స్త్రీలది ముందడుగు వేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన కలెక్టర్ గారు అయినటువంటి మేడం గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించారు, వస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమార్ని వివాహానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రి మరియు ప్రభుత్వ మెడికల్ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ దివాకర్ టీఎస్. గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్. వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.